డైరెక్టెడ్ బై క్రిష్ అండ్ జ్యోతి కృష్ణ అని ప్రచారం బాగా చేశారు. బట్ వేర్ యాజ్ స్క్రీన్ మీదకి వచ్చేసరికి జస్ట్ థ్యాంక్స్ కార్డ్ మాత్రమే క్రిష్కి ఉంది, డైరెక్టెడ్ బై జ్యోతి కృష్ణ అని కాదు. రెండు ఉంటుంది సార్, థ్యాంక్స్ కార్డ్ ఉంటుంది, రెండు ఉంటుంది, ఎండ్లో మటుకు నాది ఉంటుంది, బికాస్ ఫర్ ద పార్ట్ 2 కంటిన్యూషన్. ఓకే, అది రెండు ఉంటుంది. బిగినింగ్ నుంచి మెయింటైన్ చేసాం, బికాస్ వాళ్ళ టీం పేరు వేయాలనుకున్నాం. మా టీం పేరు వేసి వాళ్ళ టీం పేరు చాలా పేర్లు అయిపోతున్నాయి, ఎక్కడ వేయాలి తెలియలేదు. అది తప్పు, అసలు ఆర్టిస్ట్ లిస్ట్ చూస్తే అసలు చాలా ఉంది అని చెప్పి తప్పుగా అయిపోకూడదు. అవును సార్, ఎందుకు ప్రతి ఒక్కరు హార్డ్ కానీ ఫస్ట్ లో అనౌన్స్ చేసిన ఆర్టిస్టుల లిస్ట్ లో ఇప్పుడు ఆ సినిమా ఫస్ట్ పార్ట్ లో చాలా మంది లేరు, చాలా మంది సెకండ్ పార్ట్ లో వస్తారా? ఇప్పుడు అనుపమ్ ఖేర్ అనౌన్స్ చేశారు, అలాంటి క్యారెక్టర్లు ఏమన్నా సెకండ్ ఇందులో అనుపమ్ ఖేర్ క్యారెక్టర్ సత్యరాజ్ చేశారు. కమిట్ అయ్యాము, బట్ అతని డేట్స్ మ్యాచ్ అవ్వగా సత్యరాజ్ చేశారు. ఓకే, అలా ఇంకేమన్నా రవి కిషన్ క్యారెక్టర్ ని కబీర్ సింగ్ చేశారు. రవి కిషన్ తో షూట్ చేసాము, ఆయన మళ్ళీ డేట్స్ మ్యాచ్ అవ్వలేదు, లేట్ అయ్యే తల్లికి, అందువల్ల మళ్ళీ కబీర్ సింగ్ రీడూ చేసాము మేము. అలా చాలా వరకు రీడూ మళ్ళీ జరిగింది. ఈవెన్ మెయిన్ విలన్ ఆయన కూడా రీప్లేస్మెంటే కదా. ఎవరు సార్? బాబీ డియోల్ చేశారు. అవును, ఆయనే చేశారు. కానీ ఫస్ట్ వేరే వాళ్ళతో చేశారు కదా, అర్జున్ రాంపాల్ అనుకున్నాం, బట్ షూట్ చేయాలి అనుకున్నాము, బట్ బాబీ షూట్ చేసినట్టున్నారు. టెస్ట్ షూట్ చేసాం. కరెక్ట్. సో అంటే ఇది నిజంగా ఈ ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఫ్యూచర్లో బాగా ఉపయోగపడుతుందిగా. ఎలాంటి మనం ఎలా చేయాలి, ఎంత ప్లాన్డ్గా చేయాలనేది. సినిమా అనేది ఎవ్రీడే ఒక క్రికెట్ మ్యాచ్ లా సార్, ఎవ్రీడే న్యూ సిచ్యువేషన్, న్యూ ఛాలెంజ్ అండ్ న్యూ థింగ్. రోజు ఒకటి ఏదో ఒకటి వస్తూ ఉంటుంది, దాన్ని వీ హ్యావ్ టు ఫేస్ ఇట్ అండ్ మూవ్ ఆన్. యా, 100%.